Hey, we are engaged. Hello. Hi, mommy. Hi, daddy. Hi, Chelli. I don't know, na complete family, complete life where I can be complete happily. అనేది మీ దగ్గరే వేర్ ఐ కెన్ ఫైండ్ ఎవ్రీథింగ్. మెయిన్గా చెల్లె వాళ్ళు. ఐ నెవర్ నీడ్ ఏ బ్రదర్. వాళ్ళిద్దరూ ఉంటే నాకు చాలు. నేను ఎప్పుడు ఒక అక్క కన్నా వాళ్ళకి ఒక మదర్ లాగే ఉన్నానేమో. ఐ వాజ్ లైక్ ప్రొటెక్టింగ్ దెమ్, ట్రావెలింగ్ విత్ దెమ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఈ 25-26 yearsలో ఐ హోప్ ఐ గేవ్ యూ ఎవ్రీథింగ్. ఇంకేమన్నా ఇవ్వకపోయినా ఫర్ ష్యూర్ ఐ విల్ బీ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. అండ్ మమ్మీ డాడీ ఎప్పుడు అబ్బాయి లేడని ఎప్పుడు అనుకోవద్దు. మేము ముగ్గురం ఎన్ని చేయాలో అన్నీ చేసాము. ఇంకా చెయ్యాలి, ఇంకా చాలా చాలా చెయ్యాలి. ఐ హోప్ ఐ విల్ డిజర్వ్. ఐ విల్ డూ ఎవ్రీథింగ్. అండ్ వినీత్ ఈజ్ అ న్యూ పర్సన్ ఈజ్ గోయింగ్ టు యాడ్ టు అవర్ ఫ్యామిలీ. నీకు ఒక కొడుకులాగా ఉంటాడన్న నమ్మకం నాకుంది. ఇంకా నీకు
ఎప్పుడు కొడుకు కావాలి అని ఒకటి ఉండేది కదా, వినీత్ అది ఫుల్ఫిల్ చేస్తాడన్న నమ్మకం నాకు ఉంది డాడీ. ఎప్పుడూ అలా అనుకోకు. అండ్ ఇంకా ప్రౌడ్గా, ఇంకా ఎక్కువ నువ్వు నన్ను ఎలా చూసుకున్నావో, ఎవ్రీథింగ్ ఐ నీడ్ టు గివ్ ఇట్ బ్యాక్ ఇట్ టు యూ. అండ్ ఇప్పుడు అంతవరకు ఇవ్వలేదు, బట్ ఫర్ ష్యూర్ ఐల్ గివ్. అండ్ వి త్రీ గోనా టేక్ కేర్ ఆఫ్ యూ, లైక్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. హాయ్ వినీత్, ఐ డోంట్ నో వే టు స్టార్ట్ అండ్ వే టు ఎండ్. కానీ మ్యారేజ్ అనేది చాలా భయం అయిన ఫేజ్లో నేను ఉన్నాను. ఇట్ వాస్ సచ్ ఎ కైండ్ ఆఫ్ అ పాజిటివ్ వైబ్ ఆర్ వాట్, ఐ డోంట్ నో. అలా ఫస్ట్ టైం పెళ్లి చూపులో ఐ జస్ట్ హ్యావ్ దట్ సమ్ పాజిటివ్ థింగ్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎ రీజన్ టు సే నో. అలా అనేసి ద సెకండ్ టైం వీ మెట్ ఇన్ ఎ కేఫ్, దట్ వాజ్ అ మోస్ట్ బ్యూటిఫుల్ టైమ్ అనుకుంటాను. అంటే ఏమీ తెలియని పర్సన్ నుండి చాలా తెలిసే పర్సన్ దాకా విత్ ఇన్ దట్ డ్యూరేషన్ ఆఫ్ 3 years we met and it was too good. From there our journey started. I hope today it will be most beautiful. I hope you will be the most happiest person అలాంటి పర్సన్ వచ్చినందుకు, and the same vice versa. And we must be both made for each other లాగా, and ఇద్దరికి ఇద్దరు ప్రతి సిచ్యువేషన్లో ఉండాలి అనేసి కోరుకుంటున్నాను. And will be. I make sure I reach your expectations and everything. Thanks for everything and let's begin our life together. Yeah, thank you. Hi Akka, hi Baba. So first of all, congratulations both of you. But ee day inta tondara ostundani eppudu expect cheyale. First of all, miss you so much because no mummy kanna nuvve naku ekva close and ekva ishtam. Mummy gave birth to me, but you are as a second mother to me. చిన్నప్పటి నుంచి ఎన్నో చూసాం, మెయిన్లీ నువ్వు మా కోసం ఎన్నో సాక్రిఫైసెస్ చేసావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ వన్స్ ఇప్పటివరకు మొత్తం నీతోనే ఉన్నాము. ఇప్పుడు నువ్వు ఇంకో ఫ్యామిలీకి వెళ్తున్నావు అంటేనే ఎంతో బాధగా ఉంది. ఇప్పుడు ఇంకో డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ చూడబోతున్నావు ముందు. నువ్వు ఇప్పటివరకు మా కోసం ఎన్నో చేసావు కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు ద మోస్ట్ హ్యాపీయెస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నాను. నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు, నువ్వు లేకపోయినా మమ్మీ వాళ్ళని చాలా జాగ్రత్తగా చాలా హ్యాపీగా చూసుకుంటాము. దిస్ ఈస్ మై ప్రామిస్. దట్స్ ఇట్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ బాబా మా అక్కని చాలా బాగా చూసుకోండి. First of all, congratulations Akka and Baba. This is very special moment. ఇంకా అలాగే కొంచెం బాధ కూడా, ఎందుకంటే మా ఇంటి ధైర్యాన్ని పంపించేస్తున్నాం కాబట్టి మాకు ఒక బాధ. ఇంకొకటి ఏంటంటే ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ సమ్వన్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ యూ. అండ్ బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే ఇన్ని డేస్ మనం ముగ్గురం అమ్మాయిలమే, మనకి అబ్బాయి లేకపోయినా మనం ముగ్గురం అమ్మాయిలం ఒక అబ్బాయి స్టాండ్ అంతా ఎంత తీసుకోవాలని ఒక్కదానివే తీసుకున్నాం. నౌ హౌఎవర్ రెస్పాన్సిబిలిటీ విల్ బి కమింగ్ ఫర్ మీ. నేను అంత బాగా చేయకపోవచ్చు, బట్ ఐ విల్ బి డూయింగ్ దాట్. ఇంకొకటి, ఎప్పుడు అబ్బాయిలు అన్న లేని ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు, ఎందుకంటే అన్న కంటే బాగా నువ్వు మమ్మల్ని అన్నిట్లో సాటిస్ఫై చేసావు. మిమ్మల్ని చూడకుండా నువ్వు ఉండలేవు. బట్ ఐ డోంట్ నో హౌ యుల్ బి మేనేజింగ్ యువర్ లైఫ్, బట్ హౌఎవర్ విల్ బి బ్యాక్ ఆఫ్ యూ. అలాగే నువ్వు కూడా మాతో ఉండాలి. ఐ హోప్ ఇంతే లవ్, ఇంతే కేర్ అన్ని నీకు అక్కడ సైడ్ నుండి వస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. హౌఎవర్ ఐ విల్ బి మిస్సింగ్ యూ. ఇన్ని డేస్ నీకు పెళ్లి చేయాలని ఒక థాటే ఉంటుండే, కానీ ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను వితౌట్ లైక్ నువ్వు లేకపోతే మేము ఎలా లీడ్ చేయాలి లైఫ్ అని. నౌ ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ ఐ విల్ బి టేకింగ్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్. నువ్వేమైతే తీసుకున్నావో నేను కూడా అవి తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. అండ్ ఐ హోప్ యూ షుడ్ బీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. అండ్ కంగ్రాచులేషన్స్ Akka and Baba. And from bottom of my heart, I love you.